జస్ట్ ఇమాజిన్, మీరు ఎప్పటి నుంచో ఓ దేశంలో నివసిస్తూ ఉన్నారు. మీ భాష, సంస్కృతి, సంపద అన్నీ కూడా వేరు. కానీ అక్కడి ప్రభుత్వం మిమ్మల్ని శత్రువుల్లా చూస్తూ ఉంటాయి. అడవుల్ని కొల్లగొట్టి ఖనిజ సంపదను దోచుకుంటూ ఉంటాయి. మీ భూమిని మీ నుంచి లాక్కొని మీ భాషను నిషేధిస్తూ, మీ ఆచారాలను అపహాస్యం చేస్తూ, మీ జాతిని ఉగ్రవాదులుగా ట్యాగ్ చేస్తే అప్పుడు మీరు ఏం చేస్తారు? ఆ అవమానాలకు అలవాటు పడి బానిసలుగా ఉంటారా, లేక ఆ బానిస సంఖ్యలను తెంచుతూ ఆత్మ గౌరవానికై పోరాడతారా? ప్రస్తుతం అదే జరుగుతోంది బలూచిస్తాన్లో. ఈ ప్రాంతం పాకిస్తాన్లో ఉన్నా కూడా పాకిస్తాన్ దాన్ని సవతి తల్లి బిడ్డలానే చూస్తూ వస్తుంది. అసలు బలూచిస్తాన్ చరిత్ర ఏమిటి? ఇక్కడి ప్రజలు ఎందుకు పాక్ నుంచి స్వతంత్రం కోరుకుంటూ ఉన్నారు? ఎవరు వీరి వెనక ఉన్నారు? ఈ ఉద్యమంలో భారత్ పేరు ఎందుకు వస్తోంది? ఈ ప్రశ్నలన్నింటిపై ఓ క్లారిటీ రావాలంటే ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. ఇక మ్యాటర్లోకి వెళితే, బలూచిస్తాన్ అనేది పాకిస్తాన్లో ఉన్న 4 ప్రధాన ప్రావిన్సులలో ఒకటి. భూభాగం పరంగా దేశంలో 44% విస్తీర్ణం దీనిదే. కానీ జనాభా మాత్రం కేవలం 6% మాత్రమే ఉంటుంది. ఇది ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ దేశాలతో సరిహద్దులు కలిగి ఉన్న స్ట్రాటజిక్ లొకేషన్లో ఉన్న ప్రాంతం. ఇక్కడి ప్రజలు బలూచ్ అని పిలువబడుతూ ఉంటారు. వీరికి తమదైన సంస్కృతి, భాష, తమదైన సపరేట్ హిస్టరీ కూడా ఉంది. బలూచిస్తాన్ ఒకప్పుడు కానెట్ ఆఫ్ కలాత్ అనే రాజ్యంగా ఉండేది. 1947లో బ్రిటిష్ వారు భారత ఉపఖండం నుంచి వెళ్లిపోయే వరకు బలూచిస్తాన్ 4 స్వతంత్ర రాచరిక సంస్థానాలను కలిగి ఉంది. మాక్రాన్, కరాన్, లాస్ బెలా, కలాత్ రాష్ట్రాలు. ముఖ్యంగా ఇవన్నీ కూడా ఖాన్ ఆఫ్ కలాత్ పాలనలో ఉన్నాయి. ఈ రాష్ట్రాలు స్వతంత్రంగా ఉన్నప్పటికీ బ్రిటిష్ రాజ్ ఆధీనంలోనే ఉండేవి. 1976లో జరిగిన కలాత్ ఒప్పందం ప్రకారం ఈ 4 రాష్ట్రాలతో సంబంధాలు నిర్వహించడానికి బ్రిటిష్ వారు ప్రత్యేకంగా బలూచిస్తాన్ ఏజెన్సీని స్థాపించారు. ఇప్పుడు ఉన్న పాకిస్తాన్తో 1947 వరకు బలూచిస్తాన్కు ఎలాంటి సంబంధము లేదు. ఇది బ్రిటిష్ హయాంలో కూడా స్వయం ప్రతిపత్తి కలిగి ఉన్న రాష్ట్రం. 1947లో బ్రిటిష్ ఆధీనంలో ఉన్న స్వతంత్ర రాజ్యాలను పాకిస్తాన్ భారత్లో విలీనం కావడానికి వారికే స్వాతంత్రం ఇచ్చింది. అప్పటికే బలూచిస్తాన్ ఏజెన్సీలో ఉన్న 4 సంస్థానాలను నియంత్రిస్తూ కలాత్ ఖాన్ అని పిలువబడే మీర్ అహ్మద్ యార్ ఖాన్ ప్రముఖ స్థానంలో ఉండేవారు. విభజనకు ముందు రోజుల్లో కలాత్ ఖాన్ కు ముస్లిం లీగ్ నాయకుడు మహమ్మద్ అలీ జిన్నా న్యాయ సలహాదారుగా ఉండేవారు. ఆ తర్వాత జిన్నా కలాత్ ఖాన్ ను పాకిస్తాన్ లో చేరమని కోరతాడు. కానీ అప్పటి బలూచిస్తాన్ నాయకులు స్వతంత్రంగా ఉండటానికే ఎక్కువగా సిద్ధపడ్డారు. 1947లో బలూచిస్తాన్ తో సంబంధించి కొన్ని ముఖ్యమైన ఒప్పందాలు జరిగాయి. అయితే అవి ఎప్పుడూ వివాదాస్పదంగానే మిగిలిపోయాయి. ఈ ఒప్పందాలను పాక్ ఎప్పుడూ కూడా పాటించిన దాఖలాలు లేవు. పైగా తమ వనరులను వాడుకుంటూ తమను ద్వితీయ పౌరులుగా చూస్తూ ఉన్నారని అక్కడి ప్రజలు మండిపడుతూ ఉన్నారు. ముఖ్యంగా అప్పట్లో పాక్ బలూచ్ నేతలతో 2 ఒప్పందాలు చేసుకుంది. అందులో స్టాండ్ స్టిల్ ఒప్పందం ఒకటి. రెండవది ఢిల్లీలో జరిగిన మౌంట్ బాటన్ నేతృత్వంలో జరిగిన మరో ఒప్పందం. ఇక స్టాండ్ స్టిల్ ఒప్పందం విషయానికి వస్తే 1947 ఆగస్టు 11న కలాత్, పాకిస్తాన్ మధ్య స్టాండ్ స్టిల్ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం కలాత్ను పాకిస్తాన్ స్వతంత్ర రాజ్యంగా గుర్తించింది. బ్రిటిష్ ప్రభుత్వంతో కలాత్ కుదుర్చుకున్న ఒప్పందాలకు కట్టుబడి ఉంటుందని తెలిపింది. ఈ ఒప్పందం కలాత్కు స్వతంత్ర హోదా ఇస్తుందని భావించారు. ఇక రెండవది ఆగస్టు 4, 1947 సమావేశంలో జరిగిన ఒప్పందం. ఢిల్లీలో జరిగిన సమావేశంలో లార్డ్ మౌంట్ బాటన్, ఖాన్ ఆఫ్ కలాత్, మహమ్మద్ అలీ జిన్నా, జవహర్ లాల్ నెహ్రూ పాల్గొన్నారు. ఈ సమావేశంలోనే భారత్లో విలీనం అవ్వడానికి కలాత్ ఖాన్ సిద్ధంగా ఉన్నట్లు తెలియజేశారు. అయితే నెహ్రూ భారత్కు బలూచిస్తాన్కు మధ్య కొన్ని సంస్థానాలు ఉండటంతో దూరం నుంచి పాలించడం సరైంది కాదని తిరస్కరించారు. దీంతో అప్పటికే పరిస్థితులు చేయిజారిపోయేలా ఉన్నాయని ఆలోచించిన జిన్నా కలాత్ స్వాతంత్ర రాజ్యానికి మద్దతు తెలియజేశారు. కలాత్ 1947 ఆగస్టు 5 నుంచి స్వతంత్రంగా ఉంటుందని, కరాన్, లాస్ బెలా రాష్ట్రాలు కలాత్లో విలీనం కావాలని సమావేశంలో నిర్ణయించబడింది. అయితే ఆ తర్వాత ఈ ఒప్పందాలను ఉల్లంఘిస్తూ పాకిస్తాన్ కలాత్పై ఒత్తిడి చేసింది. 1947 అక్టోబర్లో జిన్నా కలాత్ను పాకిస్తాన్తో విలీనం చేయాలని సూచించాడు. కానీ ఖాన్ దీనికి తిరస్కరించాడు. బలూచ్ తెగ అభిప్రాయం తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేశాడు. చివరికి సైన్యం ఒత్తిడితో 1948 మార్చి 27న ఖాన్ ఆఫ్ కలాత్ బలవంతంగా ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సేషన్ పై సంతకం చేశాడు. అలా బలూచిస్తాన్ బలవంతంగా పాకిస్తాన్లో విలీనం కావాల్సి వచ్చింది. 1948 ఏప్రిల్ 15న పాకిస్తాన్ సైన్యం బలూచ్లో ప్రవేశించి
పాలన మార్పుకు మార్గం సిద్ధం చేసుకుంది. అప్పటి నుంచి బలూచిస్తాన్ ఉద్యమం మొదలయ్యింది. ఒక్కసారి కాదు, 1948, 1958, 1973, 2004 ఇలా 4 సార్లు పెద్ద తిరుగుబాట్లే జరిగాయి. బలూచ్ ప్రజలు ముందు తమ హక్కుల కోసం పోరాటం సాగించారు. కానీ పాకిస్తాన్ వారి బాధలను పట్టించుకోకపోగా బలూచ్ ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా వారిపై అరాచకాలకు తెగబడుతూ వారిని అనగదొక్కుతూ వచ్చింది. అయితే ఇటీవలే బలూచిస్తాన్ తమను తాము ప్రత్యేక దేశంగా ప్రకటించుకుంది. కానీ ఏ దేశమైనా అంతర్జాతీయ గుర్తింపు పొందడం అనుకున్నంత సులభం కాదు. ముఖ్యంగా ఉగ్రవాదం ముద్రపడ్డ బలూచ్కి ఇది చాలా క్లిష్టమైన ప్రక్రియ అనే చెప్పుకోవాలి. ఒక ప్రాంతం కొత్త దేశంగా గుర్తింపు పొందాలంటే శక్తివంతమైన దేశాల మద్దతు చాలా అవసరం ఉంటుంది. బలూచిస్తాన్ స్వతంత్రానికి ఐక్యరాజ్య సమితి సహాయం, ప్రపంచంలోని ప్రధాన శక్తుల మద్దతు తప్పనిసరి అవసరం ఉంటుంది. మొదటగా బలూచిస్తాన్ను విడిచిపెట్టడానికి పాకిస్తాన్ అంగీకరించాలి. రెండవది, బలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా మారడానికి అగ్రరాజ్యాల మద్దతు లభించాలి. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏ అవకాశం కూడా కనిపించట్లేదు. వాస్తవానికి ఇక్కడ న్యాచురల్ గ్యాస్, కోల్, గోల్డ్, యురేనియం లాంటి అనేక ఖనిజ వనరులు ఉన్నాయి. కానీ ఈ సంపదలన్నింటినీ పాకిస్తాన్ దోచుకుంటూ వచ్చింది. ఇంత దోచుకొని కూడా కనీసం ఇక్కడి ప్రజలకు విద్య, ఆరోగ్యం, రోడ్లు, విద్యుత్ లాంటి తప్పనిసరి అవసరాలను కూడా పట్టించుకోలేదు. పైగా చైనాతో కలిసి సిపిఈసి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్ట్ ని నిర్మిస్తోంది. అది కూడా బలూచ్ భూమిలోనే. కానీ లాభం మాత్రం చైనా, పాకిస్తాన్కే. దీంతో బలోచ్ యువత రాడికలైజ్ అవుతూ బిఎల్ఏ లాంటి గ్రూపుల ద్వారా ఫైట్ చేస్తూ వచ్చింది. ఇక ఎవరు వీరి వెనుక ఉన్నారు అనే విషయానికి వస్తే పాకిస్తాన్ అఫీషియల్ గానే చెప్పుకుంది ఈ ఉద్యమానికి బయట దేశాలు, ముఖ్యంగా భారత్ మద్దతు ఇస్తోంది అంటూ. ఈ నేపథ్యంలో భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీ పేరు ఎన్నోసార్లు కూడా బయటకి ప్రస్తావన వచ్చింది. భారత ప్రభుత్వం మాత్రం దీన్ని ఖండిస్తూ ఇది అంతా ఫేక్ అని తెలియజేసింది. ఇక బలూచిస్తాన్ ఉద్యమకారులు కూడా ఇది మా పోరాటం, మా హక్కులు, ఆత్మగౌరవం కోసం స్వయంగా మేమే స్టార్ట్ చేశాం అని చెబుతూ వచ్చారు. ఇక్కడ వాళ్ళ డిమాండ్లు చాలా క్లియర్గా ఉన్నాయి. అదే స్వతంత్ర బలూచిస్తాన్. పాకిస్తాన్ ఈజ్ అన్ ఆక్యుపైయర్ అనే నినాదంతో ప్రపంచ దేశాల్లో నిరసనలు తెలియజేస్తూ వచ్చింది. యూకేలో, యుఎస్ఏలో, యూరోపియన్ పార్లమెంట్లో కూడా ఈ ఉద్యమంపై రెజల్యూషన్లు వచ్చాయి. అయితే నిజానికి ఈ ఉద్యమానికి మద్దతు తెలిపే దేశాలేవి కూడా అధికారికంగా ముందుకు రావడం లేదు. ఫైనల్ గా బలూచిస్తాన్ ఉద్యమం అనేది కేవలం పాకిస్తాన్ అంతర్గత సమస్య కాదు. ఇది మానవ హక్కుల పోరాటం. ఎవరి అణచివేత లేకుండా స్వతంత్రం కోసం గౌరవంగా జీవించేందుకు చేస్తున్న తిరుగుబాటు ఇది. కానీ పాకిస్తాన్ మాత్రం వీరి ఉద్యమాన్ని ఉగ్రవాదంగా ట్యాగ్ చేస్తూ బలూచ్ ప్రజల భాష, సంస్కృతి, సాంప్రదాయాలు అంతరించిపోయే దిశగా దురాఘాతాలను చెలాయిస్తూ వస్తోంది. అయితే చరిత్ర చూసినట్లయితే ఇప్పటి వరకు ఒక జాతిని, వారి హక్కులను కాలరాస్తూ వారిని అణచివేయాలని విర్రవీగిన ఎవడైనా ఒట్టి చేతులతో మట్టి కొట్టుకుపోయారు తప్ప ఇంకేమీ సాధించలేకపోయారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. For more videos like this, subscribe Big TV channel.